ఇప్పుడు మెతుకుల కోసం మీ లీడర్ని చేరిన పక్షి గురించి ఎందుకంటే అంత ఆందోళన పడుతున్నారు? సమస్యలతో పోరాడి పోరాడి కష్టపడి స్వర్గం లాంటి ఇంటిని నిర్మించుకున్నాను. నాకున్న ఆస్తి, ఆ ఇంటిలో శాంతి, మా అందరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆప్యాయత అయిపోతే నేను భరించలేను, బ్రతకలేను. పాలకుండ లాంటి మా కుటుంబంలో మళ్ళీ వాడు ఏ క్షణంలో ఉప్పురాయి వేస్తాడోనని నా భయం. భయం అన్న మాట మీ నోట వినడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వాడి సంగతి నీకు తెలియదు సుధా. మీ సామర్థ్యం నాకు తెలుసు. చూడండి, నాకు మా ఇంట్లో లేని మనశ్శాంతి, ఆప్యాయత మీకున్నాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అవి పోయే పరిస్థితి వస్తే మీరే కాదు, నేను కూడా భరించలేను. మీకు తోడుగా నేనున్నాను. సుధా, ఏమిటండి ఆలోచన? తొందరగా చేయండి. ఏంటి మీరు చెప్పింది చేస్తారా? అలా అయితే నాకు అక్కర్లేదండి. నిలబడండి బాబు, కుర్చీ కావాలి. అంతే. ఏమిటయ్యా పని చేసుకుంటున్నావా? ఆహా, నువ్వయ్యా మనిషి అంటేను, ఇదయ్యా ఆఫీస్ అంటేను, ఇవయ్యా అకౌంట్లు అంటేను. చూడలుడు, ఈ ప్రపంచం అంతా కంచుగాగడబట్టి వెతికినా నీలాంటి మంచి మనిషి కనిపిస్తాయా? ఎప్పటికైనా నా కూతురికి నీలాంటి వజ్రాల నుంచి పెళ్లి చేయాలి నా లక్ష్యం. ఏమిటి నాకా? బాబు, నేను లక్షలు సంపాదించానయ్యా. ఏదో రేస్ కోర్సులో ఆ గుర్రం బద్దకించి ఒక కాలు వెనకేసి నష్టపోయాను, కానీ ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాను, రేస్ కోర్సునే కొనేస్తాను. నా కూతురు నువ్వు కంటే నాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారయ్యా? నువ్వు అను. ఏమిటి నువ్వు అన్నావా? ఊరుకోవయ్యా, అసలు మర్యాద తెలియదేవయ్యా. అసలు అన్నయ్య పెళ్లికి అసలు నా పెళ్లి ఉంటాయా? అసలు ఆ పెళ్లి అవద్దు. ఇది ఉన్న ఆఫీస్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? మర్యాదకి ఎక్కడి నుంచి వెళ్తావా, వెళ్ళవా? అబ్బాయి, కాఫీ ఎక్కర్లేదయ్యా. అబ్బాయి, కాఫీ వద్దు. మీరు చెప్పేది గారు మీరు చెప్పేది విన్ను. అక్కయ్య, అక్కయ్య, ఏమిట్రా? మనుషులు దేవతలు చూడలేరంటారు, కానీ నేను అబద్ధం అంటాను. ఏ? నేను చూస్తున్నాను కనుక. ఎక్కడా? రోజు దేవతలంటే నేను చూస్తున్నాను కదా అక్కయ్య. పోరా. అది కదా అక్కయ్య, నన్ను జాలిసలు చింతలో నువ్వు ఇచ్చావా? ఇంత అన్నం ముద్ద పెడుతున్నావా? అలాగే ఈ పిల్లకి పెళ్లి కూడా చేంజ్ చేసావంటే నీ పేరు చెప్పుకొని కాసిపోయి బతుకుతాను. అలాగే, ఏదైనా మంచి సంబంధం చూసి చేద్దాం. మంచి సంబంధం? సరేనా? మంచి సంబంధం. నన్ను ఇప్పుడు రుబ్బురంతో బుర్ర బదలగొట్టాకే చచ్చిపోతాను. తమ్ముడు, ఇంత మాటల్లో నేను బతకనంటే తమ్ముడు నా పిండి పాడైపోతుందిరా. ఏమైంది కృష్ణమూర్తి గారు? అక్కడ మాయా జూదం మొదలైంది. తమ్ముడు ఏమి పట్టినట్టు పవలించేమిటి? వచ్చింది నారదురా. నారదుడు బయట ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది లక్ష్మీదేవి. అయితే అభయం ఇస్తున్నాం. సమయం వచ్చినప్పుడు సంభవామి యుగే యుగే. అంటే నీ ఉద్దేశం గజలక్ష్మిని పెద్దోడికి ఇచ్చి చేద్దామనా? తప్పక్కయ్యా, పెద్దోడికి పంతులమ్మకు నిర్ణయం కొంచెం చిన్న పెట్టమ్మా. ఇప్పుడు మురారికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు నీ పాదాల దగ్గర పడి ఉంటారు, నేను కాశీలో పడి ఉంటాను. ఆలోచి. ఏమిటో పిచ్చిముండ చిన్నబావ 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 అంటూ కాకిలా అరుస్తూ ఉంటుంది రోజును. అలాగే, పెద్దోడికి కూడా ఒక మాట చెప్పి అలాగే చేద్దాం. చూడక్కయ్య, ఈ ఇంటికి పెద్దానివి యజమానురాలివి నువ్వు. నీకు ఇష్టం లేకపోతే చెప్తే దాన్ని నేను గోతులో రోజు నేను నూతులో దూకి చచ్చిపోతాను, లేకపోతే ఈ గిన్నెతో బుర్ర బదలు కొట్టాయి. బాబా, ఏమిట్రా మాటలు? మీరంతా అవునంటే నేను కాదంటానా? ఎందుకైనా మంచిది, బాబుకు కూడా ఒక మాట చెప్పి చేద్దాం. ఏమిటమ్మా నాతో చెప్పేది? మావయ్య ఏమన్నా పరాయివాడా? నీ మాట మేము ఎప్పుడన్నా కాదన్నావా? ఇదేమన్నా కానిపోయినా శుభకార్యం. మావయ్య, ఒకసారి వస్తావా? నీ కూతుర్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేకపోయినా నా తమ్ముడి అదృష్టం చూసి నాకు చాలా ఆనందంగా ఉందనుకో. అల్లుడు, ఇదేమి కల కాదు కదా? చూసా, కల కాదు, నిజం. మావయ్య, ఒక్కసారి నేను కౌగిలించుకోవాలనుంది. కౌగిలించుకోనా? అల్లుడు, నా ఇమేజ్ పెంచేసే అల్లుడు. ఉదయం 7:30 శనిగ్రహాలు 2 ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఒకే దెబ్బకు 2 పిట్టలు. అబ్బా, మొత్తానికి సార్థక నామధేయాలు అనిపించుకున్నారు. అంటే కలియుగ కంసుని అదరకొట్టిన శ్రీకృష్ణ పరమాత్మ నమో నమః. అంతేకాదు, ఈ అందాల రాత కోసం వెలిసిన రసిక రాజశేఖర రాధాకృష్ణ కూడా. ఆగు. ఎదిరించి ఉద్యోగం చేసినా ఏమీ చేయలేను నాన్న. ఎవరితోనూ పై తక్కలాడితే మాత్రం ఏం చేస్తాడనుకుంటున్నావా? ఇప్పుడే చెబుతున్నాను, నా ఇష్టం లేకుండా నువ్వు వీళ్ళు కదలడానికి వీల్లేదు. అక్కిష్టమూర్తి గారితో నువ్వు తిరగడానికి వీల్లేదు. జంతువులే బానిసత్వానికి అంగీకరించిన ఈ దేశంలో వ్యక్తి బానిసత్వానికి నేను ఒప్పుకోను. నా పరువు తీస్తావా? మీ పరువు ఉందని మీరు చెప్పుంటే సరిపోతుందా? 4 రోడ్ల మధ్య నిలబడి నా పేరు ఇదని మీరు గట్టిగా కేకండి, మీకు ఎంత పరువు ఉందో తెలిసిపోతుంది. అనవసరంగా ఆవేశపడకండి. వానిద్దరి మధ్య కాగితం పడవలా ప్రయాణిస్తున్న రక్త సంబంధాన్ని నాశనం చేయకండి. వాడెవడో నీకు తెలుసా? నాకు శత్రువే, అనుక్షణం నన్ను ఆడుతున్నవాడు. దుర్మార్గాన్ని అంతం చేయాలని చూసి ఆ గుణమే నాకు నచ్చింది. అందుకే అతనితో చేయగలిపాను. మీరు కాదంటే
మీ ఆస్తిని మీ అంతస్తుని మీకు సంబంధించిన సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అలా నువ్వు తీర్మానించుకున్నంత మాత్రం సరిపోతుందా? నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగానే సరే నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి నీ పెళ్లి జరిపిస్తా. Don't think I'm a slave here. I know what I am and I know what to do and I know how to teach a lesson to you. Behave yourself. నీకు మానాత్మానాలు లేవు, సిగ్గు లేదు, వెళ్ళి బురదగుంట్లో పడి తావు అని ఆవిడ అన్నారండి. ఆ మాట అమ్మాయి అన్నా నువ్వు తర్జుమాలు. రాజభాష నుంచి రాష్ట్ర భాషలోకి వచ్చేసరికి ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ ఉంటే పర్వాలేదు, తేడా ఉంటే మాత్రం నేను ఒప్పుకోను. పగిలిపోయి సీసాలేంటి, ఈగలేంటి, దోమలేంటి? దోమలు కదండి, మంచం నిలిపినండి, నల్లులండి. సీసాలు పగిలిపోతాయి. మీకేం కావాలి సార్? ఉండు, మా స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు. స్పెషల్ ఆఫీసర్ ఉండాలా అండి? స్పెషల్ ఆఫీసర్ దేనికుంటాడు? మున్సిపాలిటీకి ఉంటాడు. నీకు అసలు లైసెన్స్ ఉందా? షాపుకి లైసెన్స్ ఉండరా సార్? ఉండాలా? ఉండాలి. ఇదిగో మా ఆఫీసర్ వస్తున్నాడు, నీ కొట్టి ముగించేస్తాను. అది ఇప్పుడు ఇక్కడికి వస్తాడా సార్? లేకపోతే నేను ఎందుకు వస్తానయ్యా? మీరెవరు సార్? నేనా? మున్సిపాలిటీనయ్యా, మున్సిపాలిటీని. ఇదిగా నాకు లింకా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. నేను చస్తే తాగను. సార్ ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. రూల్స్ ప్రకారం తీసుకోకూడదు, అయినా నువ్వు ఇస్తున్నావు కానీ తీసుకుంటున్నాను. పర్వాలేదు తాగండి సార్. అదే సార్, మీ ఆఫీస్ ఇంకా రాలేదు కదా సార్? రాకపోవడం ఏంటయ్యా, ఆవిడే మా ఆఫీసరు. దారితో వెళ్ళిపోతున్నట్టుంది, వెళ్ళి తీసుకొస్తాను. దానిలోనే సర్దుబాటు చేసేయండి సార్. సర్దుబాటు చేసేస్తాను, నువ్వేం కొట్టు పెట్టాను, నీ లైసెన్స్ అక్కర్లేదు, ఆగే వ్యాపారం చేసుకో. హాయ్. హలో, ఏంటి పంతులమ్మ గారు పొద్దున ఎటు వచ్చేసారు? స్కూల్కి వెళ్ళలేదా? పొద్దున స్కూల్కి వెళ్ళినా సాయంత్రం ఇంటికి రావాల్సిందేగా. ఆ ఇల్లు ఏదో స్థిరం చేసుకున్నాను వచ్చాను. అదేంటి? మన పెళ్లి విషయంలో నాకు మా నాన్నగారు ఘర్షణ జరిగింది. ఇంకెంతో కాలం ఇంట్లో ఉండే అవకాశం లేదు. అయితే నీకు ఇప్పుడు అత్తవారిల్లు కావాలన్నమాట. ఏమయ్యా కృష్ణమూర్తి, సుధా, మగపెళ్లి వారింటికి వెళ్ళటానికి మీ నాన్నగారు ఎలాగూ రారు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కృష్ణమూర్తి, మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో మాట్లాడి ముహూర్తం నేను పెట్టిస్తానయ్యా. మీరు మా ఇంటికి రావటం అంత అదృష్టమా? మీరంటే మా అమ్మకు కూడా ఎంతో గౌరవం. నన్ను కన్నబిడ్డలా చూసుకుంటారని, మీరెంతో ధర్మాత్మరాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది. మా ఇంటికి మీరు వస్తే అమ్మ ఎంత సంతోషిస్తుందో. అమ్మ రాజన్న, నీ సంగతి తెలుస్తాను. ఇదే మా ఇల్లు, రండి. ఆగిపోయావే? ధైర్యం ఉంటే లోపలికి అడుగు పెట్టు. మానాభిమానాలు ఉన్నదానివైతే నా ముఖంలోకి చూసి మాట్లాడు. అమ్మా, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, ఎవరిని గురించి మాట్లాడుతున్నావో నీకు అసలు తెలుసా? తెలియంది నీకురా. అది ఎవరు, దాని చరిత్ర ఏమిటో, అది ఎందరి జీవితాలు బలి తీసుకుందాం తెలియంది నీకురా. అమ్మా, దేవత లాంటి మనిషిని పట్టుకుని ఏమిటా మాట? దేవత కాదురా, దెయ్యం. కావాలంటే ఎదురుగానే ఉందిగా, నోరెత్తి చెప్పదు. రజనీదేవి గారు, ఎంతసేపు అలా మౌనంగా నుంచుంటారు? నా కుటుంబానికి మీకు సంబంధం ఏంటి? వాళ్ళు అలా మాట్లాడటానికి అర్థం ఏంటి? చెప్పండి ప్లీజ్. ఏమని చెప్తుందిరా? అది పతితనని చెప్తుందా, హంతకురాలని చెప్తుందా? ఏమని చెప్తుంది? ఆ దుర్మార్గురాలకి నా ముందు నిలబడి నోరు తెరిచే అర్హత ఉందా అని. ఇంతసేపు నా ముందు నిలబడటమే అది చేసిన ధైర్యం. దగ్గరే రజనీదేవి గారు, మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాడు పనిచేయటం మహాపాపం. అందుకే మీరు ఇచ్చిన ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. అమ్మా, ఇంటికి వచ్చిన అతిథుల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడటం సంస్కారం కాదు. అతిథి దాన్ని చెప్పమంటా? మీ ఇంటికి అతిథిగా వచ్చాను, నన్ను లోపలికి ఆహ్వానం. ఎవరూ మాట్లాడకండి. కింద అబద్ధమని మీ నోటితో మీరే చెప్పాలి. చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మేడం, చెప్పండి. పతితనని చెప్తుందా, హంతకురాలని చెప్తుందా? రజనీదేవి గారు,
మౌనంగా ఉండడం మనిషికి చెల్లుబాటు కాదు. ఈ ఆవేదన వెనుకున్న ఆకారాన్ని గుర్తించేమని సంజాయిషి చెప్పుకోను. వాళ్ళ నిందల్ని నిజమని నమ్మే అంత మూర్ఖురాల్ని కాదు, కానీ నువ్వైనా మిమ్మల్ని దేవతలా చూసుకునే ఆ కృష్ణమూర్తికైనా చెప్పి అతన్ని ఓదార్చాల్సిన బాధ్యత. ఈ రోజు మొదటిసారిగా మా వాళ్ళని చూశాను. వెనుకటి ద్వేషం వాళ్ళలో ఇంకా కనిపించింది. ఇన్నాళ్ళుగా నా దగ్గర పనిచేసినలో లేనని తెలిసి అతనికి ఏమని సమాధానం చెప్పాలని నా గుండె బరువెక్కింది. రజనీదేవి గారు, మీరు చెప్పే నిజాన్ని కల్పించే అసత్యాన్ని దేన్నైనా సరే వినటానికి సిద్ధపడే వచ్చాను. ఏమండి, ఆవిడ మీ మేనత్త? కొత్తగా తెలిసిన బంధుత్వం కోసం అడగటానికి రాలేదు, పాత మమకారాన్ని తెంచుకోలేకొచ్చాను. రజనీదేవి గారు, మా అమ్మ ఆవేశానికి మీ మౌనానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తెలియాలా? అవును. తెలుసుకుని ఏం చేస్తావు? అపనిందైతే దాన్ని సృష్టించిన వాడిని తగలబెడతాను. నిజమని రుజువైతే నాకు నేనే ధరించుకుపోతాను. వద్దు బాబు, అంత మాట అనుకు. నీకు చెప్తాను. ఒకనాడు అయిన వాడికి చెప్తే అపహాస్యం చేసిన కథను, స్థానానికి చెబితే అబద్ధమని కొట్టివేసిన కథను నీకు మళ్ళీ చెప్తాను. నిజమని నమ్మగలిగితే విని తీర్పు చెప్పు. నీ నాన్న, నేను అన్నా చెల్లెళ్ళు. అన్నయ్యకు వదిలికి ఇష్టం లేకపోయినా నేను లాయర్ చంద్రశేఖరం గారిని కులాంతర వివాహం చేసుకున్నాను. నా వివాహాన్ని సమర్థించలేని అన్నయ్యతో తెగతింపులు చేసుకుని నేను ఇల్లు విడిచి వెళ్లిపోయాను. ఆ బాధ తట్టుకోలేక మీ నాన్న మనసు వెక్కాడు. మీ మామయ్య అదే సమయంలో ఇంట్లో చేరి మీ నాన్న వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్యతో చేయి గెలిపి ఆస్తి కాజేశాడు. కేసు కోర్టుకొచ్చింది. మిస్టర్ జస్టిస్, ఆ విధంగా రంగనాయకులు గారి ఆస్తిని ఆయన వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్య గరుత్మంతరావుతో కలిసి దురాలోచన చేసి కాజేశాడని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా గరుత్మంతరావు తను కలిసి కుట్ర పన్ని అనారోగ్యంతో మంచం పట్టిన రంగనాయకులు గారి దగ్గర దొంగ సంతకాలు సేకరించాలని కూడా మనవి చేస్తున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సాక్ష్యాధారాలతో సహా త్వరలోనే కోర్టు వారికి సమర్పించుకుంటాం. కనుక నమ్మక ద్రోహం చేసిన గరుత్మంతరావుకి, ఆస్తి కాజేసిన భూషయ్యకి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళావా? మీరు కేసులో గెలవాలని ముక్కుకు వచ్చాను. అంటే రేపు నీ కేసు గెలిచిన తర్వాత నేను గెలిచినట్ట, నీ దేవుడు గెలిచినట్ట? నేను నమ్ముకున్న దేవుడు నా దేవుని గెలిపించిన. మొత్తానికి లాయర్ భార్య అయినందుకు నువ్వు మెరికలు తిప్పి మాట్లాడడం నేర్చుకున్నావు. రామయ్య, అమ్మా, దేవుని గుళ్ళు అర్చన చేయించాను, వెళ్ళి తీసుకురా. మరిద్దరికి భోజనం వడ్డించి పర్వాలేదులేరా. మీ అమ్మగారు మూడు కన్నం వడ్డిస్తే ఏం కరిగిపోదు. ఏమండి, మీరు కేసులో గెలిచి తీరాలండి. అన్నయ్యకి మన పెళ్లి ఇష్టం లేకపోయినా నా వాటా ఆస్తి అమ్మి ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి పంపాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి వాళ్ళు నాశనం చేస్తుంటే చూస్తే ఎలా ఊరుకోవడం చెప్పండి. అందుకే కదా నేను కావాలని నీ కేసు టేకప్ చేశాను. చూడు, నిన్ను నా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లక్ష్మీదేవిని పోగొట్టుకున్నట్టుగా మీ అన్నయ్య బాధపడ్డాడు. ఇప్పుడు ఈ కేసు గెలిచి ఆ లక్ష్మీదేవిని ఆ ఇంట్లో అప్పగించి మరీ వస్తాడు. లాయర్ గారు, ఏమిటోర్మా వెళ్ళేందుకు తీసుకొచ్చావు? మిమ్మల్ని కలిసి ఏదో లావాదేవీలు చేసుకుంటానంటూ తీసుకొచ్చాం. ఇలా నిలబడి మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. అలా పక్కకెళ్ళి కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం రండి. అక్కర్లేదు, చెప్పండి. తమరు అలా కసుగుసం అంటే మేమేం చెప్పగలం? నువ్వు ఆగురుడా, నేను మాట్లాడతాగా. లీడర్ గారు, తమరు ఈ కేసు వదులుకోవాలని చెప్పాలని వచ్చామండి. వదులుకోండి. నేను వదులుకుంటే మరొక న్యాయవాది వాదిస్తాడు. పొరపాటు లాయర్ గారు. ఈ దేశంలో చట్టం, న్యాయం, డిగ్రీలు, పెళ్లి కొడుకులు, ఆడవాళ్లు అంతా అమ్ముడు పడిపోయేసరికి కాకపోతే మిమ్మల్ని ఖరీదు చేయడానికి బావామరుదుల బంధుత్వం అడ్డొస్తుంది. అందుకే మిమ్మల్ని కొల్లాక ఈ రూట్లో వచ్చామండి. మీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానేసి తిరిగి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం లాయర్ గారు, కానీ ఒక్కటే షరతు. ఇన్నాళ్ల నుంచి మీరు సేకరించిన సాక్ష్యాధారాల తాలూకు ఫైలు మాకు ఇచ్చేయండి. పైగా ఈ కేసు మీరు విరమించుకున్నట్టు ఒక్క ముక్క రాసివ్వండి. వెళ్ళిపోతాం. లేకపోతే బ్రహ్మదేవుడు మీ నుదుటి మీద రాసిన నిండు నూరేళ్ల జీవితాన్ని మేము చేర్పేస్తాం. మా అన్నయ్యకి చేసిన అన్యాయం చాలక ఇక్కడ దౌర్జన్యం చేయడానికి వచ్చారా? మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు రాజమ్మ, రాయబారం చేయడానికి వచ్చాం. మేం చెప్పినట్టు నీ మగన్ ఒక్క ముక్క రాసిమ్మను, శాంతమూర్తుల్లా వెళ్ళిపోతాం. నా కంఠంలో ప్రాణం ఉండగా రాసివ్వను. అంతే కదా, దాన్ని తీసేస్తాం. బావా, నువ్వు ఉద్రేక పడకుండా ఉంటే నీకు మంచి శుభార్త చెప్తాను బావా. ఏమిటండి? ఏం లేదు, మీ చెల్లెలు వాళ్ళ ఆయన్ని కట్టుబడి చంపేసింది. రాజమ్మ తన భర్తను హత్య చేసిందా? అవును బావా, మన ఇంటి పరువు తీసి ఒక కులం తక్కువ పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం వాళ్ళ ఆయనకి తెలిసిందని కంగారు పడింది, కట్టుబడి చంపేసింది. గరుత్మంతరావు
ఎక్కడో అక్కడ తప్పుడు పని చేస్తే గాని, ఎవరి మీద ఒకరి మీద నిందలు వేస్తే గాని నీ జీవితం గడవు. నువ్వు చెప్పే అబద్ధాలు వినటానికి నేను... అవునండి, నా కళ్ళారా చూశాను. ఒక భార్య భర్తనే హత్య చేయడం చూసిన దౌర్భాగ్యుని నేను ఒక్కడనేమో. దారుణం, మహాదారుణం. హత్య చేసిన అంతకుడు ఎప్పుడు తను చేయలేదనే చెబుతాడు. నీ కేకలు నమ్మి నిజాన్ని నిర్ణయించలేనంత తెలివి తక్కువది కాదు ఈ న్యాయస్థానం. చూడండి మిస్టర్ వర్మ, ఈ రజనీదేవి గారు చంద్రశేఖరం గారిని హత్య చేయడానికి కారణం ఆవిడ కొనసాగిస్తున్న అక్రమ సంబంధమేనంటారా? కాదు బాబు, ఆ విషయం చంద్రశేఖరం గారికి తెలియటం. ఆయన అప్పటికీ సౌమ్యంగా ఈ విషయం నిజమేనా, ఇలా ఎందుకు చేశావు అన్నాడో లేదో హఠాత్తుగా చంపేసింది. నేను చాటుగా చూసి బతికి బయటపడ్డాను కానీ, లేకపోతే ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా ఇవాళ నేను మిగిలి ఉండేవాడిని కాదు. నేను ఆయన్ని చంపానన్నమాట వినటానికి భయంకరంగా ఉంది. వాదాలన్నీ పరిశీలించిన పిదప పై సాక్ష్యాధారాలను బట్టి రాజమ్మ హంతకురాలని నిర్వివాదంగా నిరూపించబడింది. దిస్ ఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. కనుక ఈమెకు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. చూడు రాజమ్మ, ఆదర్శవంతమైన మొగుళ్లను కట్టుకున్న ఆడవాళ్ల జీవితాలు అడవి పాలు, రాళ్ల పాలు, జైళ్ల పాలు. తప్పదు. తప్పదని తెలుసుకునే వెళ్తుందండి పాపం. భూషయ్య, నువ్వు చంపింది నా భర్తని కాదు, కోర్టులోని న్యాయాన్ని కాదు, నాలోని ఆడ మనసుని. దెబ్బతిన్న పులిని చేసి పంపుతున్నా, తిరిగొచ్చి నీ గుండెలు చీల్చి నీ రక్తాన్ని తాగుతాను. చూడు బావా, ఆ రోజు రాజమ్మ కొలటం చెప్తే నా మీద విరుచుకుపడ్డావు. నువ్వు నమ్మకపోయినా న్యాయస్థానం నీ చెల్లెలు మొగుడు చంపిందని నమ్మింది, శిక్ష వేసింది. ఎంతకన్నా ఏం కావాలి మన కుటుంబానికి పరువు తక్కువ. రాజమ్మ, బ్రతికుండగానే నాకు నరకం చూపిస్తావు అనుకోలేదు. నా వంశ గౌరవాన్ని మంట కలిపావు, నా పరువు ప్రతిష్టల్ని నాశనం చేశావు. నువ్వు అంతకి ఉద్రేకపడకండి. ఉద్రేకం కాదు రాజమ్మ. జైలు నుంచి వచ్చాక భూషయ్య గారిని ఏదో చేస్తారని శపథం చేసేవాడు కదా, అందుకే నీ శవాన్ని ఆయన కానుగ్గా ఇస్తానని. మనల్ని నాశనం చేసిన రాక్షసుడు. శిక్ష అనుభవించి బయటకు వచ్చినప్పటి నుంచి దీన్ని సాధించడం కోసం, పగ తీర్చుకోవడం కోసం రగిలిపోతున్న నాకు నువ్వు సాధనంగా దొరికావు. అనుకున్నది సాధించే ప్రయత్నంలో నువ్వు వజ్రాయుధంలా కనిపించావు. నా పగ నీ ద్వారా సాధించదలుచుకున్నాను. దేవుడు తెలివైన వాడు. మనకు తెలియకుండానే వాడు అన్యాయంలో రగిన మనల్ని ఒక్కచోటు చేర్చాడు. వాడు మన ఇద్దరి శత్రువు. రెండు తరాలుగా నువ్వు అనుభవిస్తున్న నా ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, నా మేనత్త రజనీదేవికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి. నువ్వు రంగనాయకులు కొడుకువా? పెద్ద కొడుకుని. తండ్రి ఎందుకు చనిపోయాడో తెలియకుండా అమాయకంగా తలకొరవి పెట్టిన వాణ్ణి. ఇప్పుడు నీ తల ఒరిగిపోయేలా చేయడానికి వచ్చాను.
చాలా శ్రమపడి వచ్చావు కానీ అదంత సులభం అనుకుంటున్నావా? నువ్వు కనుకుంటున్నావా? ఇప్పుడే నిన్ను నీ భవంతిని తునాతునకలు చేసి భూస్థాపితం చేయగలను. కానీ నీ శరీరంలో అన్ని పార్ట్లతోనూ నాకు పన్నెండు గనక ఏ పార్ట్కి ఆ పార్ట్ మిగిల్చి వెళ్తాను. కానీ నేను తలుచుకుంటే నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేవు అని తెలుసుకోలేకపోతున్నావు. అన్నీ తెలుసుకుని నువ్వేమిటో తెలుసుకుని నిన్నేం చేయాలో తెలుసుకునే వచ్చాను భూషణం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నువ్వు తెలుసుకునేసరికి నేను చాలా ఎత్తుకెదిగిపోయాను. ఎత్తునున్న వాడేరా నేల కూలిపోయేది. మొరిగే కుక్క కరవదు. నీ కాళ్ళు తీసేయాలనే ఉంది రావాలి, నీ చేతులు నరికేయాలని ఉంది. కానీ అవి నా తల్లికి చేసిన ద్రోహానికి ఆమె కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పాలి. నీ నాలుక ముక్కలు ముక్కలుగా కోసేయాలనుంది. కానీ అది నా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఒప్పుకోవాలి. అందుకే తాత్కాలికంగా వీటన్నిటినీ వదిలేసి వెళ్తున్నాను. నా మాట విని కాళ్ళ మీద నిలబడతావో నెత్తి మీద తెచ్చుకుంటావో నీ ఇష్టం. బాబు ఆయన చివరిలో ఏం చెప్పిందంటే, నాకు అర్థమైంది వాడు ఏం చెప్పాడో. నువ్వు నోరెత్తుకు వెళ్ళు. అమ్మా, ఏ చేసిన తప్పు ఒప్పుకోవటానికి వచ్చావా? లేదురా, తప్పు నీదేనని చెప్పడానికి వచ్చాను. అత్తయ్యను అనవసరంగా నట్టింట్లో నిలబెట్టి నింద వేశారు. నీకేం తెలుసని నింద మోపారు. ఏ సాక్ష్యాధారాలు చూశామని దోషిగా నిలబెట్టారు. మీరు విన్నదే న్యాయం అయితే, ప్రతివాడు చెప్పింది నిజమైతే రామాయణంలో సీత కూడా పద్ధతిగా నిలబడి ఉండేది. నువ్వు దాని విషపు కూడు తింటున్నావని దాన్ని సమర్థిస్తున్నావా? ఇంత వంట దాన్ని కృంగదీసింది. అది చేసిన ఘాతకం నా సౌభాగ్యాన్ని నాశనం చేసింది. నా బిడ్డల బ్రతుకు వీధుల పాలు చేసింది. ఘాతకి అసలు ద్రోహం చేసిన వాళ్ళు హాయిగానే బ్రతుకుతున్నారు. తప్పుడు సాక్ష్యాలకు చేయని నేరాలకు బలైపోయింది అత్తయ్య. శత్రువునైనా ప్రేమించడం మన సాంప్రదాయం. అలాంటి కుటుంబంలో పుట్టి నాకు తల్లి వేయండి. సాటి ఆడదాని గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావమ్మా? ఆవిడ గురించే కాదు, నీ గురించి కూడా మాట్లాడాలి. నువ్వు తిన్న చాలక ఆ ఎంగిల్ కుర్త మమ్మల్ని ఎందుకు? వాడెందుకు నా నోరు మియ్యాలి? ఆ నీచురాలి అండ చేరి దానితో చేతులు కలిపిన నేరానికి సిగ్గుతో నువ్వు నా నోరు మియ్యాలి. లేదమ్మా, మీరు ఊహించిందంతా నిజం కాదు. అత్తయ్య జరిగిందంతా చెప్పింది. అదేం చెప్పిందో నువ్వే విన్నావు. అదంతా నాకు అనవసరం. సిగ్గున్నవాడివైతే, పౌరుషం ఉన్నవాడివైతే ఈ జన్మలో నీ మొక్క నాకు చూపించుకో. అమ్మా, అమ్మా ఎవరా నీకు అమ్మా? ముందు నువ్వు ఇంట్లోంచి వెళ్ళు. వెళ్ళరా? నువ్వు వెళ్ళకపోతే ఇంటిన పాటికి ఇంత విషం ఇచ్చి వాళ్ళని చంపి నేను చస్తాను. వెళ్తానమ్మా, వెళ్తాను. ఏ దిక్కు లేకుండా వీధుల్లో తిరుగుతున్న నన్ను చేరదీసి మన కుటుంబానికి ఇంత అన్నం పెట్టిన అత్తయ్యను నింద మోపి వెళ్ళగొట్టాం. ఇంతకాలం ఈ కుటుంబాన్ని మోసిన భుజం మీదే మీరు వేసిన ఆ నింద కూడా వేసుకుని వెళ్ళిపోతాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని నువ్వు ఆలోచన లేకుండా ఆవేశంతో ఇచ్చిన తీర్పే అయినా కన్న తల్లి మాట మీద ఉన్న గౌరవంతో వెళ్ళిపోతున్నాను.